ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత. అర్చన కాలంలో ఒక రూపంలో కనిపిస్తారు అమ్మవారు. స్తోత్రం చేసేటప్పుడు శబ్ద రూపంలో కనిపిస్తారు. చింతనకాలే ప్రాణరూప ప్రాణగత. చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. తత్వాన్ని ఆలోచించినట్లయితే జీవాత్మ రూపంలో అమ్మవారు సర్వత్రా సర్వదా సమస్త జీవులలోనూ ఉన్నారు. ఇప్పుడు మనం అద్భుతమైన శ్రీ విద్య, పంచదశి విద్య, ఆది విద్య, కాది విద్య, సౌభాగ్య విద్య, ఇన్ని పేర్లున్నాయి. అలాంటి త్రిశక్తి స్వరూపుడినట్టు అమ్మవారి యొక్క త్రిశతి అధ్యయన కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాం. పూర్వపీఠికలో సూతుల వారి వ్యాఖ్యానం విన్నాం. ఇప్పుడు హయగ్రీవుల వారు చెప్తున్నారు. సూతుల వారు ఏం చెప్పారు? ఇంతకుముందు పార్వతీ పరమేశ్వరులు హయగ్రీవ స్వామి వారికి ఒక సూచన ఇచ్చారు. హయగ్రీవ స్వామి వారికి ఒక సూచన ఇచ్చారు, ఆదేశం ఇచ్చారు. పార్వతీదేవి చెప్పారు, నాయన, అగస్త్యుడు, లోపాముద్ర కూడా భక్తి శ్రద్ధలు కలిగిన వాళ్ళు. తప్పకుండా వాళ్ళకు త్రిశతిని ఉపదేశించు అని చెప్పారు. అని చెప్పిన తర్వాత అమ్మవారు అంతర్ధానం అయ్యారు. ఈ విషయాన్ని సుతుల వారు శౌనకాది మహామునులకు నైమిషారణ్యంలో చెప్పారు. ఇప్పుడు మనం హయగ్రీవుల వారు ఏం చెప్తున్నారు అగస్త్యుల వారితో, ఆ విశేషాలు తెలుసుకుందాం. 19వ శ్లోకం, 20వ శ్లోకం. లలితా త్రిశతి పూర్వపీఠిగా 19, 20 శ్లోకాలు. హయగ్రీవౌ వాచ కృతార్థోసి ఘటోద్భవ త్వత్సమో లలితా భక్తో నాస్తి జగత్రయే. ఎంత బాగా చెప్పారు చూడండి. కృతార్థోసి ఘటోద్భవ త్వత్సమో లలితా భక్తో నాస్తి జగత్రయే. కృతార్థః అసి ఘటోద్భవ త్వత్సమః లలితా భక్తః నాస్తి జగత్రయే. అదే అగస్త్యుల వారి గొప్పతనం. ఆయన యొక్క శ్రద్ధాభక్తులను గమనించినట్టు గురువు హయగ్రీవ స్వామి వారు. హయగ్రీవ ఉవాచ, హయగ్రీవులు చెప్పారు. ఏమంటున్నారు? కృతార్థః అసి కహ ఘటోద్భవ సంబోధన. ఘటోద్భవ అనేది సంబోధన. హే ఘటోద్భవ, ఓ అగస్త్య, కృతార్థః అసి, కృతార్థుడు అయ్యావు. కహ త్వం, ఇక్కడ అధ్యాహారం త్వం. అధ్యాహారం అంటే అక్కడ పదాన్ని ఊహించారు మనం. కృతార్థుడు అయ్యావు. ఎవరయ్యారు? నీవు అని అర్థం అక్కడ. త్వం కృతార్థః అసి. మనం ఏదైనా ఒక విషయాన్ని సమగ్రంగా చెప్పాలి అనుకుంటే 3 సార్లు చెప్తుంటాం. వచ్చాను. అర్థం కదా? రాలేదు. 3 సార్లు చెప్పడం మనకి ఓ సంప్రదాయం. ఓం శాంతి.
3 సార్లు చెప్తున్నాం శాంతి మంత్రం. ఓం 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 అని 3 సార్లు ఓంకారం చెప్తుంటారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని 3 సార్లు చెప్తుంటాం కనిష్టంగా. మామూలుగా చెప్పండి 11 సార్లు చెప్తుంటాం. అంతే 3 అనే సంఖ్య మన సంప్రదాయంలో చాలా విశేషమైనది. ముల్లోకాలు ముగ్గురు మూర్తులు, ముగ్గురు శక్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపాలు త్రిశక్తి స్వరూపాలు. అలాగే భక్తి జ్ఞాన వైరాగ్యాలు 3, లోకాలు 3, స్వర్గమర్త్య పాతాళాలు. అంటే 3 అనే సంఖ్యకు చాలా విశేషమైన ప్రాధాన్యం ఉంది. త్వత్సమః లలితాభక్త, నీతో సమానమైన లలితాభక్తుడు నాస్తి నాస్తి జగత్రయే, లేడు ముల్లోకాల్లోను. ఎంత బాగా చెప్పారు చూడండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. కృతార్థోసి 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 ఘటోద్భవ, హే ఘటోద్భవ, ఓ అగస్త్య, కృతార్థ అసి, కృతార్థుడు అయ్యావు కదా, నీ జన్మ కృతార్థమైంది, చరితార్థమైంది. కృతార్థ అసి 3 సంవత్సరాల పాటు నా పాదాలు పట్టుకుని విడిచిపెట్టకుండా అలాగే ఉన్నావు. ఎంత భక్తుడు అయ్యా నువ్వు, ఎంత దీక్ష నీది గొప్పది. అంతేదే ఆ సంతోషంతో ఆయన 3 సార్లు చెప్పారు. కృతార్థోసి 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 ఘటోద్భవ, కృతార్థుడు అయ్యావయ్యా అగస్త్య. త్వత్సమః నీతో సమానమైనటువంటి లలితాభక్త, అమ్మవారి భక్తుడు, నా అస్తి జగత్రయే, జగత్త్రయే ముల్లోకాల్లోనూ కూడా నా అస్తి లేడు, నాస్తి జగత్రయే. ఇలా ప్రతి శ్లోకం మనం అధ్యయనం చేస్తే పుణ్యం పురుషార్థం, పుణ్యం అమ్మవారి అనుగ్రహం, పురుషార్థం సంస్కృత భాష ప్రాథమిక పరిజ్ఞానం. లలితా త్రిశతి మొత్తం ఈ శ్లోకాలు పూర్వపీఠిక మంత్రభాగం ఉత్తరపీఠిక మొత్తం శ్లోకాలు ఈ రకంగా అధ్యయనం చేసిన వాళ్లకు సంస్కృతం రాకుండా ఉంటుందా? మొత్తం ఎన్ని శ్లోకాలు అధ్యయనం చేయాలి మనం? 204 శ్లోకాలు. 204 శ్లోకాలు కూడా ఈ క్రమంలో పద విభజన చేస్తూ, అన్వయక్రమం చెప్పుకుంటూ, ప్రతిపదార్థం చెప్పుకుంటూ, అంతరార్థం చెప్పుకుంటూ పెడితే సంస్కృత భాష రాదు అనే మాట లేదు. అలాంటి అద్భుతమైన శ్లోకం. కృతార్థోసి 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 ఘటోద్భవ, త్వత్సమో లలితా భక్త, నాస్తి జగత్రయే. జగత్రయం అంటే ముల్లోకాలు, స్వర్గ మర్త్య పాతాళాలు. స్వర్గమర్త్య పాతాళాలు 3 కూడా త్వత్సమః నీతో సమానమైన లలితాభక్త, లలితాదేవి భక్తుడు నా అస్తి లేడు, అస్తి ఉన్నాడు, నాస్తి లేడు, నాస్తి లేడు. కారణం కృతార్థోసి 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 ఘటోద్భవ. ఎంత అద్భుతమైన శ్లోకం అండి. హయగ్రీవ ఉవాచ కృతార్థోసి 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 ఘటోద్భవ, త్వత్సమో లలితా భక్తో నాస్తి జగత్రయే. కారణం ఏమిటి? ఒక వాక్యం చెప్పారు. ఏనాగస్త్య స్వయం దేవి తవ వక్తవ్యమన్వశాత్. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకు చెప్పాడు ఆయన 3 సార్లు కృతార్థుడు అయ్యావు అని? కారణం ఇక్కడ చెప్పారు. ఏనా అగస్త్య స్వయం దేవి తవ వక్తవ్యం అన్వశాత్. ఇక్కడ సంబోధన అగస్త్య. ఏనా అగస్త్య, హే అగస్త్య. ఏనా ఎందుకంటే స్వయం దేవి అమ్మవారు స్వయంగా వచ్చి తవా నీకు అన్వశాత్ వక్తవ్యం తప్పనిసరిగా చెప్పాలి అన్నారు. స్వయంగా వచ్చారు, నీకు కనిపించలేదు అమ్మవారు, నాకు కనిపించారు. అమ్మవారు నాకు చెప్పారు, నువ్వు అగస్త్యుడికి చెప్పవయ్యా, అతను నాకు భక్తుడు, 3 ఏళ్ల పాటు నిన్ను నీ పాదాలు విడిచిపెట్టకుండా అలాగే పట్టుకున్నాడు, ఎంత దీక్షాపరుడు అర్థం చేసుకో, అతనికి అర్హత ఉంది, యోగ్యత ఉంది, ఉపదేశించు అని నాకు చెప్పారు.
అని కారణం కూడా చెప్పారు. ఏనాగస్త్య స్వయం దేవి తవ వక్తవ్యమన్వశాత్, హే అగస్త్య, ఏ కారణం చేతనైతే దేవి అమ్మవారు స్వయంగా తవా నీకు అన్వశాత్ వక్తవ్యం తప్పనిసరిగా చెప్పాలి అన్నారు. హయగ్రీవ ఉవాచ కృతార్థోషి ఘటోద్భవ త్వత్సమౌలలితా భక్తో నాస్తి జగత్రయే ఏనాగస్త్య స్వయం దేవి తవ వక్తవ్యమన్వశాత్. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः లలితాదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.